వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను మంచి కిడ్స్ బర్త్డే వీడియో అయితే చేశాను. ఈ టైప్ బర్త్డే వీడియోని అయితే బేబీ గర్ల్స్ అండ్ బేబీ బాయ్స్కి అయితే ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు డెమో చూద్దాం. ఫ్రెండ్స్ ప్రీ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియోని నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. నా ఇన్స్టా ఐడి లింక్ అయితే కామెంట్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ స్టెప్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ముందుగా అయితే మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రెసెట్ లింక్స్ని అలాగే ఫాంట్స్ని అయితే ఎలక్ట్రిషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ 2 ప్రెసెట్ లింక్స్ ఓపెన్ అవుతుంది. సో టెంప్లైట్ కిడ్స్ బర్త్డే ఉంటుంది. సో ముందుగా మనం ఇక్కడ కిడ్స్ బర్త్డే బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ బీట్ మార్క్లో స్టార్టింగ్లో ఒక టెంప్లైట్ అయితే ఎడిట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ జస్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఒక టెంప్లైట్ని, మొబైల్కి సేవ్ చేసుకొని. సో ఇక్కడ సీసీ ఎఫెక్ట్ ఉంటుంది, 2 లేయర్స్ సీసీ ఎఫెక్ట్. సో ఇక్కడ నుంచి అయితే మీరు 10-15 నుంచి అయితే ఒక 5 ఫొటోస్ని యాడ్ చేసుకొని కిడ్స్ బేబీ గర్ల్ లేకపోతే బేబీ బాయ్ ఫొటోస్ 5 ఫొటోస్ ఉంటే మీ దగ్గర ఆ ఫొటోస్ యాడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్లో అయితే బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ టెంప్లైట్ సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కెమెరా ఈ బాక్స్ ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకోండి. సో నేను ముందుగా చెప్పినట్టు మీరు ఫాంట్స్ని అయితే ఎడిట్ చేసుకున్న ముందు దానికన్నా ముందే ఫాంట్స్ని ఎలక్ట్రిషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ అయితే ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో మీరు ఫాంట్స్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకొని జస్ట్ ఆటోమేటిక్ అయితే మీరు ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో దీని అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో స్పెషల్ డే సేమ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ సెప్టెంబర్ డేట్ అండ్ మంత్ని అయితే చేంజ్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. సో 7th రైట్. సో మీ డేట్ ఎవరిదైతే బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ బర్త్డే వీడియో ఎడిట్ చేస్తుంటే వాళ్ళది డేట్ అండ్ మంత్ అయితే మెన్షన్ చేసుకోండి. సో నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మెన్షన్ చేస్తున్నా, ఎడిట్ చేస్తున్నా, టైప్ చేస్తున్నా. సో హ్యాపీ బర్త్డే సేమ్ ఉంటుంది. నెక్స్ట్ నేమ్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మీరు టైప్ చేసుకోండి. సో ఇలా టైప్ చేసి ఇప్పుడైతే మీరు ఒక ఫోటోని అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేద్దాం. సో ఇలాగ ఉంటుంది కదా. సో బేబీ గర్ల్ ఫొటోస్. సో ఏదో ఒక ఫోటోని మీరు ఫోటో రూమ్ యాప్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో పెట్టుకున్నాను కదా. సో దీన్ని ఇలా అయితే మీరు ఒక ఫోటో సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫోటో రూమ్ యాప్ ఉంది కదా, ఫోటో రూమ్ యాప్ ఓపెన్ చేస్తే ఇలాగ వస్తుంది. సో దీంట్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఒక ఫోటోని అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఫోటో క్లిక్ చేద్దాం. ఈ ఫోటో ఇలా క్లిక్ చేస్తే ఇలా అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత కింద ట్రాన్స్పరెంట్ ఆప్షన్ ఉంటుంది, థర్డ్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేస్తే ఆ ఫోటో అయితే సేవ్ అవుతుంది. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్న ఫోటోని ప్లస్ క్లిక్ చేసి ఇలా యాడ్ చేస్తే ఇలా కాదు. సో ఇక్కడ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ ఆ ఫోటో గ్రూప్ ఉంటుంది, గ్రూప్ అండ్ మాస్క్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి సో ఇక్కడ బేబీ గర్ల్ ఫోటో ఉంది కదా, అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో. సో ఈ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా సింబల్ క్లిక్ చేస్తే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం రిమూవ్ చేసుకున్న ఈ ఫోటోని అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని అయితే ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. జస్ట్ మీరు ఇక్కడ జస్ట్ ఇలా రీప్లేస్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో దీన్ని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకొని డబుల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేస్తే ఇలా అవుతుంది. సో ఇలా ఇది కంప్రెస్ అయిన తర్వాత ఈ బీట్ మార్క్ వరకు ఈ స్పీడ్ సింబల్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇలా అయితే స్ప్లిట్ అవుతుంది. సో ఇలా అయితే మీరు ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇదే గ్రూప్ని మీరు కాపీ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎడిట్ చేసుకున్న ఈ ఫోటో గ్రూప్ని కాపీ చేసుకొని ఇక్కడైతే నేను ఇచ్చిన ఈ గ్రూప్ని అయితే డిలీట్ చేసుకోండి. మిగతా 2 లేయర్స్కి 3 లేయర్స్కి ఉంటుంది కదా. సో ఈ ఫొటోస్ని అయితే మీరు డిలీట్ చేసుకోండి.
డిలీట్ చేసుకొని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు కొత్త ఫోటో యాడ్ చేసిన ఈ గ్రూప్ని కాపీ లేయర్ క్లిక్ చేసి కాపీ చేసుకొని ఇక్కడ 214 దగ్గర అయితే పేస్ట్ చేయండి. దీన్ని స్ప్లిట్ చేసుకోండి సింబల్ క్లిక్ చేసి. ఇక్కడ కూడా మళ్ళీ కాపీ చేద్దాం, సారీ పేస్ట్ చేద్దాం. పేస్ట్ లేయర్ క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోతుంది. దీన్ని ఈ బీట్ మార్క్ వరకు స్ప్లిట్ చేసుకోండి. సో అలాగే లాస్ట్లో కూడా పేస్ట్ లేయర్ క్లిక్ చేస్తే ఆ లేయర్ పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ స్పీడ్ సింబల్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇలా స్ప్లిట్ అవుతుంది. దీన్ని ఇక్కడికైతే తీసుకురండి. రైట్. సో ఇలా సో ఇక్కడ నేమ్ టెస్ట్ ఉంది కదా, ఆ టెస్ట్ కిందకైతే ఆ గ్రూప్ని తీసుకురండి. ఒక టెస్ట్ లేయర్ ఉంది కదా, ఒక టెస్ట్ కిందకైతే ఆ లేయర్ని తీసుకొచ్చి సెట్ చేసుకోండి ఇలా. సో దీన్ని కూడా కిందకి తీసుకురండి. ఒక టెస్ట్ కిందకైతే పెట్టుకోండి, ఒక టెస్ట్కి జస్ట్ ఒకే టెస్ట్. సో ఇలా అయితే సెట్ చేసుకొని, సో ఇక స్పెషల్ డే August 7th, హ్యాపీ బర్త్డే అనుష్క. సో ఇలా మీరు ఫోటో యాడ్ చేసి నేమ్ అండ్ డేట్ అండ్ మంత్ని ఎడిట్ చేసుకొని పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోండి. సో ఇలా ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మీరు సేవ్ చేసుకోండి ఈ టెంప్లెట్ని. సో దీన్ని ప్లే చేస్తే ఇలాగైతే యానిమేషన్ ఉంటుంది. ఇలా ఎడిట్ చేసుకొని దీన్ని అయితే సేవ్ చేసుకొని, సో ఇక్కడ కిడ్స్ బర్త్డే బీట్ మార్క్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్లో టెంప్లెట్ యాడ్ చేయాలని చెప్పాను. సో ఇక్కడ 6 milliseconds దగ్గర ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు సేవ్ చేసుకున్న వీడియోని క్లిక్ చేసి ఈ టెంప్లెట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని దీన్ని అయితే ఇక్కడికి తీసుకురండి, కిందికి తీసుకురండి, మొత్తం ఆడియో పైకి అయితే తీసుకొచ్చి. సో ఇక్కడ జస్ట్ ఒక 5 ఫొటోస్ని మీరు యాడ్ చేసుకోవాలి. సో నేనే జస్ట్ యాడ్ చేసి చూపిస్తా. ఇలా స్ప్లిట్ చేసుకోండి బీట్ మార్క్ వరకు, ఫోటోలు ఎంత తక్కువ ఉంటే. మీరు ఇక్కడ బీట్ మార్క్ టు బీట్ మార్క్ ఫొటోస్ని అయితే క్లిక్ చేసి స్ప్లిట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఇక్కడ వచ్చేలా స్ప్లిట్ చేసుకొని 5 ఫొటోస్ని యాడ్ చేసుకోండి. 5 ఫొటోస్ ఆర్ 6 ఫొటోస్ మీరైతే ఫాస్ట్గా అయితే యాడ్ చేసుకొని పైన 3 డాట్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా 5th ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇలా ఫిల్ చేసుకొని. సో ఇప్పుడు నేను ఒక ఫోటో ఇచ్చాను ఇక్కడ బీట్ మార్క్లో, ఇక్కడ ఉంది ఫోటో. సో ఈ ఫోటోకి ఎఫెక్ట్స్ ఉంటుంది, ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఆ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ ఆల్ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకున్న ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయండి. సో ఇలా పేస్ట్ చేస్తూ పోండి ఎండింగ్ వరకు మొత్తం ఫొటోస్కి. దీన్ని స్ప్లిట్ చేసుకుందాం. ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేస్తే ఫిల్ అవుతుంది ఇలా. సో దీన్ని కూడా ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేసి ఫిల్ చేసుకొని ఎఫెక్ట్ అనేది జస్ట్ పేస్ట్ చేయండి. సో ఈ ఫోటో కూడా పేస్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ పేస్ట్ చేసి ఇప్పుడు ఈ ఫోటోని అయితే డిలీట్ చేయండి. సో ఈ ఫొటోస్ని అయితే ఈ 2 layers CC ఎఫెక్ట్ కిందకైతే తీసుకురండి.
సో మొత్తం ఎండింగ్ వరకు మొత్తం ఫొటోస్ని అయితే ఈ 2 లేయర్స్ CC ఎఫెక్ట్ కిందకి అయితే తీసుకొచ్చి ఇప్పుడు లాస్ట్లో మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు.